ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలోని కిడ్నీ బాధిత తండావాసుల చిరకాల కళ నెరవేరబోతోంది. వారి దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించుతూ కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలను వారి ఇళ్ల వద్దకే చేర్చనుంది. ఇప్పటికే ఇంటింటికి కుళాయిల పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో నెల రోజుల్లో ఇది కార్యరూపం దాల్చనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. రాష్ట్రంలోని అత్యధిక కిడ్నీ బాధితులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏకొండూరు మండలం అన్నది ఒకటి. ఇది తిరువూరు నియోజకవర్గంలో ఉంటుంది. ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వారికి శాశ్వత ప్రాతిపాదికన కృష్ణా జలాలు అందించాలన్నది చాలా ఏళ్ల నుండి ఉన్నటువంటి కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల్లో వేగం పుంజుకున్నది. ప్రస్తుతం మనము ఏకొండూరు మండలానికి సంబంధించినటువంటి కృష్ణా జలాలు అందించేటువంటి ప్రాంతం వద్ద ఉన్నాము. ఇక్కడ 10 లక్షల లీటర్లతో ఒక సంపు ఏర్పాటు చేశారు. ఇది 2014 నుండి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఈ యొక్క సంపు ఏర్పాటు చేశారు. దీని ద్వారా తాత్కాలిక ప్రాతిపాదికన ఏదైతే ట్రాక్టర్లతో ఈ ఏకొండూరు మండలంలోని బాధిత గ్రామాలు, కిడ్నీ బాధిత గ్రామాలు ఉన్నాయో ఆ బాధిత గ్రామాలకి ఈ నీళ్ళని అందించారు. ఒక్కొక్క ట్రాక్టర్ దాదాపు 7 నుంచి 8 ట్యాంకులు రోజువారీగా అందిస్తున్నాయి. మొత్తం 4 నుంచి 5 ట్రాక్టర్ల ద్వారా కిడ్నీ బాధిత గ్రామాలకు ఈ ఉచిత మంచినీటి సరఫరా జరుగుతుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా ఈ మంచినీటి సరఫరా ఆగిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే చొరవతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో ఈ పనులు పునఃప్రారంభమయ్యాయి. ట్రాక్టర్ల ద్వారా అందించేటువంటి నీరు తాత్కాలిక ప్రాతిపాదికన ఒకవైపు జరుగుతుంది. శాశ్వత పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వం ఏదైతే తలెచ్చిందో దానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కిడ్నీ బాధితుల తాండాలలో ఉన్నటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇక్కడ ఏదైతే సంపు దగ్గర ఏర్పాటు చేసినటువంటి వాటర్ ట్యాంక్ ఉందో దానికి అనుబంధంగా మోటార్లు కూడా పెట్టారు. ఏదైతే ఏకొండూరు మండలం అనేది ఎత్తు ప్రాంతంలో ఉంటుంది. గ్రావిటీ ద్వారా నీళ్లు అందించాల్సి ఉంటుంది కాబట్టి ఎత్తు ప్రాంతంలో ట్యాంకు నిర్మాణం అనేది చేపట్టారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తిగా వచ్చాయి. మరోవైపు వారం రోజుల్లో విద్యుత్ కనెక్షన్ల ప్రధాన పంపింగ్ స్టేషన్కు రాబోతుందని కూడా అధికారులు చెబుతున్నారు. అయితే తండాలకు స్వచ్ఛ జలాలు అందక గత 5 ఏళ్లలో దాదాపు 200 మంది కిడ్నీ బాధితులు చనిపోయినట్లు మనకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత వెంటనే ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. అయితే మొత్తం 38 గిరిజన తండాలకు ఈ ప్రాజెక్టులో భాగంగా మంచినీటిని అందించాలని తలంచారు. ఇప్పటికే గ్రామాల్లో నల్లాల ఏర్పాటుకు చాలా వరకు పనులు పూర్తయ్యాయి. కుదప వద్ద కొండపై ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నామో అక్కడ మొత్తం 1,20,000 లీటర్లతో ఈ యొక్క ట్యాంకు నిర్మాణం అనేది చేశారు. గతంలో 22 గ్రామాల్లో ట్యాంకులు ఇప్పటికే ఉన్నాయి. వీటితో పాటు ట్యాంకులు లేనటువంటి తాండాలలో కూడా 14 కొత్త ట్యాంకుల నిర్మాణం కూడా ప్రారంభించారు. మొత్తం 22 పంచాయతీలు ఉన్నాయి ఏకొండ మండలంలో. ప్రతి విలేజ్కి 4 ట్రాక్టర్లతో అంటే దాదాపు ఒక్కో ట్రాక్టర్ 7 నుంచి 8 ట్రిప్పులు వేస్తుందండి. ఇప్పుడు ఈ నీళ్లు రావడం వలన గతంతో పోలిస్తే ఇప్పటి వరకు చాలా వరకు ఈ కిడ్నీ సమస్యలు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, కిడ్నీ బాధితుల మరణాలు కానీ చాలా వరకు తగ్గాయండి. ఒక నెల రోజుల్లో కంప్లీట్ అవుతుందండి. కృష్ణా వాటర్ పైప్ లైన్ ద్వారా రాబోతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కృష్ణా నదీ జలాలు అందించాలని ప్రభుత్వం తలంచిందో అందులో భాగంగానే ప్రతి గ్రామంలో ఇలాంటి ట్యాంకుల నిర్మాణం చేపట్టింది. ఈ ట్యాంకుల ద్వారా ఏదైతే పాత పైప్ లైన్లు ఉన్నాయో వాటికి పైప్ లైన్లు అటాచ్ చేసి ఇంటింటికి ఈ కృష్ణా జలాలను అందిస్తామంటున్నారు. ఈ కృష్ణా జలాలు రావడం ద్వారా ఈ కిడ్నీ బాధిత ప్రజలు ఊళ్ళో తగ్గుతారని కూడా ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్ వల్ల కిడ్నీ బాగా డ్యామేజ్ అవుతుందండి. కృష్ణా నీళ్ళు వస్తే మాకు బాగుంటుందండి. ఈ వాటర్ మంచిగా కదండి. ఇక్కడ తాగటానికి ఏ తాగుడు అవుతుంది. కొత్త నీళ్ళు అయితే నెంబర్ 1 ఉండిద్ది అనుకుంటున్నాం. మరి వాటర్ బాగానే ఉంది అంటున్నారు తాగిన వాళ్ళందరూ. ఇప్పుడు వారికి మాకు బోర్ నీళ్ళే వచ్చేవి కదా మాకు. అలాంటిది కృష్ణ నీళ్ళు వస్తున్నాయి అంటే అంతా ఎమ్మెల్యే గారి పుణ్యం, మన ఎంపీ గారి పుణ్యం, కూటమి ప్రభుత్వం వల్ల మాకు వస్తున్నాయండి. పర్లేదు. కొత్తపలో 120 KL OHBR రోడ్ నిర్మాణం పూర్తి అయిపోయిందండి. 103 కిలోమీటర్ల పైప్ లైన్ లో 102 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఇంటర్నల్ పైప్ లైన్ విలేజెస్ లో 22 కిలోమీటర్లు వచ్చిందండి. 21 కిలోమీటర్ మొత్తం పూర్తి అయిపోయిందండి. ఇంకొక 1 కిలోమీటర్ బ్యాలెన్స్ ఉందండి. నెల సమయంలో మేము వాటర్ రిలీజ్ అయినా కూడా సన్నద్ధం అయిపోయినాయండి. 50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తిగా వచ్చింది. ఏదైతే తండావాసులకి చిరకాల కోరికగా ఉన్నటువంటి కృష్ణా జలాలు అందబోతున్నాయి. దీంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తమకు ఎంతో మంచి చేస్తుందని కూడా ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, తిరువూరు నుంచి.